అతిగా భాషణ చేయ అతిగా భాషణ చేయ మతికి హానిని చేర్చు. అతిగా భాషణ చేయ మతికి హానియు గూర్చు. మితగా భాషణ చేయ మతికి హాయి ఇచ్చు. మితహిత భాషణ ఇచ్చు శాంతి కాన మిత భాష నేర్చుడి హితము గూర్పి. కాన మిత భాష నేర్వుడి హితము గూర్పి. Excessive talk makes a person go mad and crazy. Moderate speech and talk will give a lot of comfort and coolness to the mind. If one can combine moderate talk with good and virtuous talk, it confers peace. Therefore, always combine in your talk moderation and goodness. ఫిల్ము రికార్డింగు ప్లేటును చూచిన ఫిల్ము రికార్డింగు ప్లేటును చూచిన అన్ని ఒక్కటిగానే అమరియుండు. ఫిల్ము రికార్డింగు ప్లేటును చూచిన అన్ని ఒక్కటిగానే అమరియుండు. సౌండ్ బాక్స్ నందు సవరించి చూచిన సౌండ్ బాక్స్ నందు సవరించి చూచిన పాటలెన్నో విధము పాడుచుండు. సౌండ్ బాక్స్ నందు సవరించి చూచిన పాటలెన్నో విధము పాడుచుండు. పాటలెన్నో విధము పాడుచుండు. If you see a gramophone film recording plate, it looks alike with everyone else. But when you play the same gramophone plate, the sound box gives different songs and different tunes. This is the truth about the appearance and the real. విద్యార్థులారా, Dear students, విద్యార్థినీయులారా, boys and girls, పరతత్వమును గుర్తించవలనన్నను పరులకు బోధించవలనన్నను చిత్తశుద్ధి అత్యవసరం. purity of heart is essential if one has to teach others. చిత్తశుద్ధి లేకుండా తాను అర్థము చేసుకోగలేడు, పరులకును చక్కగా బోధించలేడు. If one doesn't have purity of heart, he cannot understand properly, nor can he teach others properly. ఒక గది యందు ప్రకాశము, పవిత్రము ఉండినప్పుడు ఆ గదిలో ఎట్టి విషక్రిములు కూడాను చేరుటకు వీలుండదు. Where there is light and purity in any room, it will not give room for any vicious elements to join and assemble there. ఏ గదిలో ప్రకాశము పరిశుద్ధము లేకుండా ఉండును
అట్టి గది యందే విషక్రిములు ప్రవేశిస్తూ ఉంటాయి. Only in such a room where there is no light and purity, the poisonous elements assemble there. అటులనే ప్రేమగల హృదయమునందు పవిత్రమైనటువంటి భావమునందు కామక్రోధాదులనేటువంటి యొక్క విషక్రిములు ప్రవేశించుటకు వీలుండదు. Similarly, in a heart which is full of love and purity, desire, anger and such other elements cannot appear there. ఏ హృదయము ప్రేమరహితమై పవిత్రరహితమై ఉండునో ఆ హృదయమునందు మాత్రమే కామక్రోధాది క్రూర మృగములు విషక్రిములు కూడాను ప్రవేశిస్తుంటాయి. In whichever heart there is no love and there is no purity, desire and anger and such other animals and beasts and poisonous snakes appear. కనుక మానవుని హృదయము ప్రేమమయంగా మారాలి. Therefore, man's heart must be transformed into a pure one. ఎవరి హృదయము ప్రేమమయముగా ఉండునో అట్టి ప్రేమమయమైనటువంటి హృదయము శాంతమయంగాను సఖ్యమయంగాను దివ్యమయంగాను భవ్యమయంగాను రూపొందుతుంది. Whosoever heart is pure, it will be filled with peace, friendship, divinity and grandeur. మానవత్వములో కొన్ని విధములైనటువంటి ఆపోహలు అనేక విధములుగా ఉప్పొంగి వస్తుంటాయి. Man's heart may be filled sometimes with a number of doubts. అందువలననే మానవత్వంలో అనేక విధములైనటువంటి యొక్క చీకటులు క్రమ్మి మానవుని యొక్క సత్యత్వానికి అనేక విధములైనటువంటి అడ్డు తగులుతూ ఉంటాయి. That is why man's heart may be filled with darkness and may make him find it difficult to know the truth. జ్ఞానము కలుగవలనన్నా అనేక విద్యలు నేర్చుకునే అక్కరలేదు. If one wants to attain wisdom, there is no need for learning many types of education. ఎన్ని విద్యలు నేర్చినప్పటికీ Whatever number of education, ఎన్ని you learn, విధమైన సాధనలు సలిపినప్పటికీ whatever types of sadhanas you undertake, హృదయం పవిత్రమే కాకుండా if the heart is not pure, ఇవన్నీ కూడా కేవలం వ్యర్థమే. all this would be a sheer waste. కృత్రిమమైనటువంటి యొక్క యంత్రంగా రూపొందుతుంది. Heart becomes an artificial machine. కనుక జ్ఞానమన్నటువంటిది కేవలం గ్రంథములతో మనకు ఏర్పడేటువంటిది కాదు. One cannot get wisdom through books. జ్ఞానం అనేటువంటిది పరుల చేత బోధింపబడేటువంటిది కాదు. Wisdom cannot be taught by others. బోధనలన్నీ కూడాను మనుషులకు బోధిస్తున్నారే కానీ మనసుకు బోధించటం లేదు. All the teachings may be only for men, but they may never reach the minds of men. కనుక మనసుకు బోధించాలి కానీ మనిషికి బోధించే ప్రయోజనం లేదు. There is a need for teaching to the mind and not to the man. రామకృష్ణ పరమహంస ఎట్టి విద్యలు నేర్వలేదు. Ramakrishna Paramahamsa did not have any type of శారదాదేవి కూడా education. ఎట్టి విద్యలు నేర్వలేదు. Similarly, Sharada Devi not having any type of education. కానీ వారి పేరు ప్రతిష్టలు ప్రపంచమంతా కూడాను వారిని గౌరవిస్తుండాలి. But the entire world reveres them. అదే సమయంలో ఎంతమందో మేధావులు ఉండేటువంటి వారు, In that very time, there were ఎంతమందియో విద్యావంతులు ఉండేటువంటి వారు, number of educated people were there. ఎంతమందియో పండితులు ఉండేటువంటి వారు, A number of scholars were there. కానీ వారికి రానటువంటి ఈ గౌరవము ఈ రామకృష్ణకి ఎట్లా వచ్చింది? How is it that Ramakrishna Paramahamsa commands the reverence which those people never command? చిత్తశుద్ధియే దీనికి మూల కారణం. The reason is purity of heart. మనసులో ఉన్నది మాటలో చెప్పేటువంటి వాడు రామకృష్ణుడు. Ramakrishna Paramahamsa spoke what was in his mind. ఈనాటి విద్యావంతులన్నీ కూడాను
మనసులోనిది ఒకటి, మాటలోనిది మరొకటి. Today's educated people will have something in their mind, their talk would be కనుకనే different. మానవత్వం అనేటువంటిదే కోల్పోతున్నారు. That is why they lose the very human nature. మనసులోని మాట, The word in the mind, మాటలోని సూచన, whatever is indicated by the word, క్రియలోని ఆచరణ, whatever is practiced in మూడు action, ఒక్కటైన మానవుడు. if all these three synchronize, he is called man. కానీ ఈనాటి ఈ మూడు కూడాను ఒకదానికి ఒకటి పొందిక లేదు. But there is no harmony between these three things in today's world. కనుక మానవత్వం అనగా మనసు, మాట, క్రియయు అన్ని ఒక్కటిగానే అతికి ఉంటారు. మనసునందు వేరు, మాటయు క్రియయు వేరు వేరు అయిన విలువ ఏమి? If it is a true human being, his mind, word and deed must be the same. If they differ from one another, how can you call him a man at all? కనుక జ్ఞానము, అజ్ఞానము అనేటువంటిది రెండు కూడాను ఒకదానికొకటి సన్నిహిత సంబంధమై ఉంటుంటాయి. There is a close relationship between wisdom and ignorance. ఎక్కడ ప్రకాశమో అక్కడ దాని షాడో, చీకటి కూడా ఉంటుంటాయి. Wherever there is light, there is a shadow also. కనుక జ్ఞానం అనేటువంటి దానికి ప్రక్కలోనే అజ్ఞానం చేరి ఉంటుంటాయి. Similarly, besides wisdom, there is ignorance also. భగవంతునిపైన విశ్వాసం కలవాడు A person having faith in God, భగవంతుడు ఎక్కడ చూచినా ఉన్నాడంటాడు. he says, God is found everywhere. విశ్వాసం లేనటువంటి వాడు భగవంతుడు ఎక్కడా లేడు అంటారు. A person without faith will say, God is found nowhere. చక్కెరతో కలిపిన నీరు, సామాన్యమైన నీరు చూడడానికి ఒక్కటిగానే ఉంటుంటాయి. For a mere look, the sugar, sweet juice and ordinary water look alike. కానీ ఏ నీటిలో చక్కెర ఉన్నదని మనం తెలుసుకోవాలంటే దానిని నాలుక పైన వేసుకుని రుచి చూడాలి. If you want to really find out which is the syrup, put a drop on the tongue, then you will get its taste. అదే విధముగానే Similarly, రెండు కూడాను ఒక్కటే ఉండినప్పటికీ both look alike. ఒకదానికి ఒకటి సన్నిహిత సంబంధ బాంధవ్యం చేసేటువంటి విధి విధానములో భక్తులు కొంత జాగ్రత్త పడాలి. But devotees should exercise a great care in approaching these two things. విశ్వాసం లేనటువంటి వాడు A person without faith, గాడ్ ఈజ్ నోవేర్ అంటాడు. he says God is nowhere. అయితే గాడ్ ఈజ్ నోవేర్ 4 పదములు. There are 4 words. God is nowhere. ఈ ఎన్ఓ నో వేర్, WHERE వేర్, ఈ వేర్ అనేటువంటి దాంట్లో డబ్ల్యూని దీనికి చేసేస్తే గాడ్ ఈజ్ నౌ హియర్ అయిపోయింది. The first letter W is joined with no, then it becomes God is now here. కొత్త డబ్ల్యూ తెచ్చి అక్కడ పెట్టలేదు, ఉన్న డబ్ల్యూ తీసివేయలేదు. You have not brought a new W and fixed it there, nor have you removed the existing W. ఉన్నదారినే అటు ఇటు జరపటమే. All that is done is a mere adjustment and movement. లేని దానిని ఉన్నదని చెప్పటము వీలు కాదు. You cannot deny a thing which is existing. ఉన్నదానినే లేదని చెప్తున్నాడు ఈనాటి మానవుడు. Today's man is only denying what is really existing. కనుక దేర్ ఈజ్ నో గాడ్ అంటాడు నాస్తికుడు. An atheist says there is no God. అనగా ఉన్నదానిని లేదంటున్నాడే కానీ లేని దానిని కాదు లేదని చెప్పు. He is only denying what is really existing. He is not denying a thing which doesn't exist. ఈ పదంలో దేర్ ఈజ్ మొదలు వచ్చింది, నో గాడ్ నెక్స్ట్ వచ్చింది. In this statement, first 2 letters are there is, then comes no God. దేర్ ఈజ్ అక్కడ ఉంది, First you have asserted there is, నో గాడ్ వచ్చేస్తుంది. afterwards you say no God. ఉన్నదానిని లేదంటున్నాడే కానీ He is only denying which is existing already. లేని దానిని కాదు లేదనటము. He is not denying. లేని దానిని లేదని చెప్పడానికి అతనికి అధికారమే లేదు. He doesn't have any authority to deny a thing which is already not there. కనుకనే ఈనాటి విద్యలు యందు ఈ విధమైనటువంటి అయోమయ స్థితిని పొందుతూ ఉంటున్నారు. That is why in today's education there is a lot of confusion. ఇది చెప్పితే వినరు, స్వతసిద్ధంగా ప్రయత్నము చెయ్యరు. They do not hear when told, nor do they make any effort to know things. ఇదే మూర్ఖత్వము. This is stupidity or foolishness.
ఒక తండ్రి తన కుమారుని తీసుకుని వెళ్లి ఒక పాఠశాలలో చేర్చాలని ప్రయత్నించాడు. Father of a particular child took the child to a school and wanted to admit him. నా కుమారుడు చాలా తెలివితేటలు కలవాడు. My son is very intelligent. నా కుమారుడు చాలా చురుకైనటువంటి వాడు. He is extremely sharp. వానికి అన్నీ తెలుసును He knows everything. అన్నాడు తండ్రి. That's what father told. టీచర్ అడిగాడు, అన్నీ తెలిస్తే ఇక్కడ ఎందుకు తెచ్చారు అన్నాడు. The teacher asked, if he knows everything, why did you get him here? కానీ రెండు మాత్రం తెలియదు అన్నాడు. Father said, he doesn't know only two things. తనకు తెలియదు, ఒకరు చెప్తే వినడు, అదే వాడిలో ఉండే దోషములు అన్నాడు. The two mistakes which the boy has is, he doesn't know, he would not hear to when he is told by others. కనుక ఈనాటి విద్యార్థులు ఎంతంతా కూడాను తమకు తెలియదు. Today's students are also like that. They do not know. వినరు. When they are told, they do not care to hear. ఇలాంటి మూర్ఖత్వం ఉండినంత కాలము కూడాను As long as they have this kind of అట్టివానికి ఆత్మతత్వం అనేటువంటిది అర్థము కాదు. they can never understand this principle of Atma. కనుక ఆత్మతత్వాన్ని గుర్తించవలనన్నా మొట్టమొదట చిత్తశుద్ధిని తెచ్చుకోవాలి, ఏర్పరచుకోవాలి. If one wants to really understand Atma Tattva, the principle of Atma, he should develop purity of heart. ఇలాంటి పరిశుద్ధమైనటువంటి యొక్క హృదయాన్ని మనము ప్రయత్నపూర్వకంగా సాధించాలి. By our efforts, we must achieve purity of heart first. విద్యార్థులారా, Students, విద్యార్థులు యందు మాత్రమే కాదు, సర్వ మానవులు యందు కూడాను కొన్ని విధములైనటువంటి యొక్క విలువలు ఉన్నవి. not merely in students, but in all human beings, ప్రతి మానవుని యందు కూడాను కొన్ని విలువలు ఉంటున్నవి. there are some values in every human being. కానీ ఆ విలువలను వారు గుర్తించడానికి ప్రయత్నించటం లేదు. But he is not making efforts to recognize the values in him. ఆ విలువనే లేకపోతే మానవ జీవితానికి రుచి లేదు. If there are no values, man's life would be tasteless. పప్పులో ఉప్పు లేకపోతే ఏ విధంగా రుచిహీనంగా ఉంటాదో, Just as dal without salt will be tasteless. మానవుని యందు కూడాను రుచి అయినటువంటి యొక్క ప్రేమతత్వమే లేకపోతే ఈ మానవత్వమే వ్యర్థమవుతుంది. Similarly, if there is no love in man, humanity would be a waste. కనుక ఈ ప్రేమ కూడాను Similarly, this love, ఎంతెంత స్థానములో ఏ స్థానములో ఏ పరిస్థితిలో ఎంతవరకు ఉపయోగపెట్టాలో అంతవరకే ఉపయోగించుకోవాలి. love must be used appropriate to the stage and the situation. ఇది ప్రాకృతమైనటువంటి ధర్మం. This is a worldly rule. అదే పారమార్థికమైనటువంటి ధర్మంలో దీనికి ఎట్టి హద్దు లేదు. But there is no limit set in the spiritual world for love. ఇప్పుడు ఇంత పప్పు ఉంటుంది, There is a particular quantity of dal. ఇంత పప్పును మనము కూరగా వండాలనుకున్నప్పుడు దాని పప్పుకు తగినంత ఉప్పు వేయాలి. If you want to make it into sambar, you will have to mix the required quantity of salt. పప్పు ఎంతో ఉప్పు కూడాను అంత వేస్తే మనం ఏమాత్రము మనం తినలేము. If you put equal quantities of dal and salt, you can never partake it. లేక పప్పుకు లో ఉప్పే వేయకపోతే మరింత మనకు రుచి కలగదు. Similarly, if there is no salt in the dal, it will be tasteless. ఒక్క గంటలో అరిగిపోయేటువంటి పప్పులో కొంత ఉప్పు తగ్గిపోతే మనం పక్కకు నెట్టి వేస్తాం. Dal which would be digested within an hour, if it doesn't have salt, we put it aside. 20 సంవత్సరములు, 25 సంవత్సరములు, 30 సంవత్సరములు, 18 సంవత్సరములు పెరిగినటువంటి మన జీవితం లోపల ప్రేమ అనేటువంటి రుచే లేకపోతే సమాజం మనం ఎట్లా గౌరవిస్తుంది? If in our life there is no love at all, how can society respect us when we have a life of 18, 20? ఈ ప్రేమ అంతా కూడా ప్రాకృతమైనటువంటి దీంట్లో నీవు ప్రవేశపెట్టుంటే సమాజం ఎట్లా నిన్ను గౌరవిస్తుంది? If you divert all your love in the worldly way, how will the society ఆ respect you? ప్రేమతత్వాన్ని కూడా నువ్వు పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టాలి. Channelize your love in the divine way. నీ తుచ్చమైన వాంఛలను పురస్కరించుకొని ఈ ప్రేమను ప్రవేశపెట్టకూడదు. Do not use your love for satisfying your mean desires. నీవంతా స్వార్థపరమైన ప్రేమ, This is selfish love, స్వప్రయోజనమైనటువంటి ప్రేమ, self-interested love. ఇలాంటి ప్రేమ యందు మాత్రం విద్యార్థులు అత్యంత జాగ్రత్తగా ఉంటుండాలి.
Students must be extremely careful in this kind of love. కనుకనే ఈ ప్రేమతత్వాన్ని మనం కొంతవరకు గుర్తించవలనంటే, If you want to understand the principle of love, మనము మన శక్తికి, మన యొక్క స్థాయికి, మన యొక్క విద్యకి, మన యొక్క వయసుకు, మన యొక్క గుణములకు తగినట్టుగా దీనిని ఉపయోగపెట్టుకోవాలి. we have to use this love appropriate to our age, appropriate to our situation, appropriate to our state. అంతర్భావాన్ని గుర్తించేటువంటి వ్యక్తులు చాలా తక్కువ. Very few people can understand the inner feeling. బహిర్దృష్టియే చాలా ఎక్కువ. Many people have only outward look. దృష్టిని పురస్కరించుకునే ప్రేమ యొక్క స్వభావమును మంచి చెడులుగా పోల్చుకుంటుంటారు. Love is understood depending upon whether they have got outward looks or inward దీనికి ఒక looks. చిన్న ఉదాహరణము. Here is a good example. ఒక 20 సంవత్సరముల యొక్క విద్యార్థి బాయ్ A 20-year-old boy 18 సంవత్సరముల యొక్క తన సోదరిని ఎక్కడో ప్రయాణం చేసి తీసుకుని పోతున్నాడు. he was taking his brother 18 years old, ఈజ్ ఎ సిస్టర్. sister 18 years old. వీరిద్దరు కూడా ఏదో ఒక బీచ్ కి వెళ్ళినారు. They went to a beach. కానీ ప్రాకృత జీవులు వీరిని చూసి ఏమనుకుంటారు? The worldly people, what would they think of them when they see వయసును పట్టి appropriate to the age? వీరి ఇరువురు కూడాను భార్యాభర్తలని భావిస్తారు. They will think that these must be husband and wife. దీనికి కారణం ఏమిటి? What is the reason for ఈ this? వయసుకు తగినట్టుగా వీరు ఇరువురు ప్రయాణం చేయటము దీనికి తగినటువంటి దోషమని నిరూపిస్తుంది సమాజం. The society puts this blame on them because of the age and because of the situation. కనుక ఈ వయసునందు సోదరి అయినప్పటికీ ఇరువురుగా మీరు ప్రయాణం చేయకూడదు. Even if it is a sister, you should not go together when you are దీనికి traveling. ఆధ్యాత్మికము కొంతవరకు అడ్డు చెప్పుతుంది. Spirituality raises some objections. నాయన సర్వులు హృదయం ఎరిగినటువంటి వారు కాదు. Dear child, all people may not have a మీరిరువురు good కూడా heart. సోదరిమణులే. You may be brother and sister, కానీ ప్రకృతి యొక్క దీంట్లో మీరు జీవిస్తున్నారు. but you are living in a world full of nature. సమాజం యొక్క గౌరవాన్ని కూడా మీరు కాపాడాలి. You have to protect the honor of the society. కనుకనే మీ గౌరవం పురస్కరించుకునే సమాజం యొక్క గౌరవం కూడా పెరుగుతుంది. The society's honor depends upon your own honor. కనుక ఇది నీతి అని బోధిస్తూ వచ్చింది శాస్త్రం. The Shastras and scriptures taught this as morality. ఈ వయోభేదమును పురస్కరించుకొని On the basis of the age, విద్యార్థులు students, సమాజంలో లెక్క చేయకుండా ప్రవర్తిస్తుంటారు. they don't care for the society and behave in a very bad way. కనుకనే వీరి జీవితంలో ఒక మాయని మచ్చగా రూపొందుతూ వస్తుంది దోషము. That is how they are charged with all types of blame and blemishes. కనుక అలాంటి మచ్చలకు మనము ఏమాత్రము అవకాశం ఇవ్వకూడదు. We should not give room for this kind of blemish. సోదరి అయినప్పటికీ నీవు సోదరుడు అయినప్పటికీ అతి జాగ్రత్తగా ప్రవర్తించాలి. Even if she is your own sister and you are the brother, you must be extremely అదే careful. ఇంకొక విధమైనటువంటి ఒక ఉదాహరణము. One more example to explain this. 60 సంవత్సరముల యొక్క వ్యక్తి మగవాడు A 60-year-old gentleman, 20 సంవత్సరముల యొక్క బాలికతో he goes with a 20-year-old girl. అనగా దుర్భావముతో ప్రయాణం చేస్తున్నాడు. He is going with bad ideas and intentions. ఆమెను వివాహమాడాలని ప్రయత్నిస్తున్నాడు. He is planning to marry her. కానీ సమాజం చూచి వారిని ఏమంటుంది? What would the society say? గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ డాటర్ అంటుంది. The society would say, he is the grandfather and it is the ఈ granddaughter. భావములకు కారణం ఏమిటి? What is this reason for this kind of feeling? వయసే దీనికి కారణము. The difference in the age is responsible. కనుకనే వయ ప్రమాణము, అవస్థా ప్రమాణము, గుణ ప్రమాణము అని 3 రకములైనటువంటి ప్రమాణాలు ఉంటున్నాయి. There are 3 pramanas. One is age, the other is the situation, the third one is the circumstances. దీనికి ఒక చిన్న ఉదాహరణ రామాయణం లోపల There is a good example in Ramayana. సుగ్రీవుడు కోతి జాతి, Sugriva belongs to the clan of monkeys. రాములు మానవ జాతి. Rama belongs to the ఈ మానవ mankind. జాతికి వానర జాతికి ఫ్రెండ్షిప్ ఎట్లా కుదిరింది? How can there be friendship between the man and the monkey? ఈ ఫ్రెండ్షిప్ కు అవస్థా కారణములు కొన్ని ఉంటున్నాయి. The friendship was based upon
the situation in which they were ఈ placed. బాధలను పురస్కరించుకొని ఇరువురు కూడా మిత్రులైనారు. On account of the common types of problems, they became friends. నాకెట్టి బాధలో అతనికి అట్టి బాధ, Whatever, అతనికి ఎట్టి బాధలో నాకు అట్టి బాధ. whatever problems and sorrows I am facing, the same problems and sorrow he is facing. Similar is mine also. ఏమిటి ఈ ప్రాబ్లమ్స్? What are these problems? రాములు Rama, రాజ్యమును వదలి he was left the సీతా kingdom, వియోగముతో, భార్యా వియోగముతో losing his own wife. అరణ్యములో సంచరిస్తున్నాడు. He was wandering in the forest. సుగ్రీవుడు కూడాను రాజ్యభ్రష్టుడయ్యి Sugriva also lost his భార్యా kingdom. వియోగం చేత He also lost his wife. తాను కూడాను పరితపిస్తున్నాడు. He was also ఈ suffering. ఇరువురి అవస్థలు ఒకటి కావటం చేతనే అక్కడ మిత్రత్వం ఏర్పడింది. Because of the commonness of the situation, they became friends. కనుకనే మైత్రి అనేటువంటిది కేవలం మానవులకు మాత్రమే కాదు, అవస్థను పురస్కరించుకొని కూడాను మైత్రి పెరుగుతుంది, తరుగుతుంది. Friendship need not necessarily be between human beings. Depending upon the situation, friendship could be between different beings. కనుక మానవత్వం లోపల ఇలాంటి సామాజికమైనటువంటి యొక్క చిన్న చిన్న ధర్మాన్ని కూడాను కొంతవరకు మనం చేర్చుకోవాలి. It is necessary to observe some of these common rules also కానీ in ఈనాటి society. యువకుల యొక్క బుర్ర జగత్తునంతా చేర్చుకొని పెట్టుకుంది. But today's head is filled with the entire world. ఎక్కడ చూసినటువంటి విషయాలు కూడా ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్. In the name of information, తనకు అవసరం లేనటువంటి విషయాలను కూడా విచారణ చేస్తుంటాడు. he goes on thinking of, ఇదే విద్యార్థులకు ఒక దుష్ట చదువుగా ఏర్పడుతూ వస్తున్నది. this is becoming a bad disease with the students. తనకు అవసరమైనటువంటి చదువులు చదవండి, Students should read whatever is necessary for them. అవసరం లేని చదువులు చదవకూడదు. Should not read unnecessary పిచ్చి things. పిచ్చి బుక్కులంతా కూడా మనం చదవకూడదు. Should not go on reading bad కానీ books. ఈ వయసు అలాంటి చెడ్డదానిపైనే ఆకర్షిస్తుంది. Bad things always look attractive in this age. కారణం ఏమిటి? What is the reason? ఆ సంస్కారమును పురస్కరించుకుని ఈ యొక్క బుద్ధి పెడమార్గం పడుతుంది. It is the samskara of tendencies which prompt you to go on the bad path. కనుక అలాంటి పిల్లలకు ఎన్ని విధమైనటువంటి యొక్క పవిత్ర భావమును బోధించినప్పటికీ అవి తలలోతులో చేరవు. Whatever sacred things are taught to people, they never enter into their తల head. లోపల ఎట్టి విచారములు లేకుండా ఉండేటువంటి ఒక తలగా మనం మార్చుకోవాలి. It is necessary to make the head free from all thoughts. అది అంత సులభము కాదు. It is not that easy. అయినప్పటికీ అవి చేర్చుకుంటే మనలో చేరుతున్నాయే కానీ చేర్చుకోకపోతే అది చేరడానికి వీలు లేదు. Even then, only when you put these ideas into your head, they are filling your head. ఇది ఎట్లా Otherwise not. ఉందంటే మనం ఒక ఇల్లు కట్టుకున్నాం. We have built a house. దీనికి గాలి రావడము పోవడం కోసమని కిటికీలు ఎక్కువగా పెట్టుకున్నాం. We have put a number of windows in order to have కానీ breeze. మంచి ద్వారాలు పెట్టుకున్నాం, సింహద్వారము. We have also have ఈ good. ద్వారాలు మనం ఎందుకు పెట్టుకున్నాం? Why these big doors? మనము పోవడానికి రావడానికి, లేక మన మిత్రులో మన బంధువులో లోపల రావడానికి పోవడానికి ఈ ద్వారాలు పెట్టుకున్నాం. Doors are put in order so that we may go out and bring friends. అంతేకాని ద్వారాలు ఉన్నవి కదా అని బజార్లో పోయేటువంటి పందులు గాడులందరినీ లోపల మనం ప్రవేశపెట్టము. Just because there are doors, we don't allow the pigs and donkeys from the street to enter into our house. మన శరీరంలో ఇంద్రియములు అనేటువంటి ద్వారములు ఉంటున్నాయి. There are these sense ద్వారములు doors. ఉన్నవి కదా అని అన్నింటినీ మనం ప్రవేశపెట్టకూడదు. We should not allow all sorts of things to enter ఎవరిని మన through the ఇంట్లో door. ప్రవేశపెట్టాలి? Whom should we allow inside our? వచ్చేటువంటి వాడు దొంగనా దొరనా? The one who is coming in, is he a thief or a? ఆ విచారణ మనము చెయ్యాలి. We should inquire into this. కనుకనే దొంగనే దొరగా వచ్చి ప్రవేశించి అంతా దోచుకుని పోవచ్చు. If a thief were to enter as a gentleman, he may ఈనాడు steal away అదే everything. జరుగుతుంది సాక్షాత్. Exactly this is what is happening today. ఈ దొంగలనేటువంటి దుష్టగుణాలు లోపల ప్రవేశించి The bad qualities, మానవత్వంలో ఉన్నటువంటి సద్గుణములైనటువంటి మాణిక్యాలంతా దోచుకుని పోతున్నారు. they are taking away all the gems of virtues. కనుకనే ఈ మానవుడు ఒక శక్తిహీనుడైపోయి That is why man is becoming a weakling. ధైర్యమును కోల్పోయి He is losing his courage. జగత్తులో జీవితమే ఒక విధమైనటువంటి ఒక విరక్తి పాలై He thinks that the life itself is difficult to live. అనేక విధమైన అవస్థలకు గురి అవుతున్నాడు. He is subjecting himself to different problems and sorrows. విద్యార్థులారా, Dear students, మాణిక్యం వంటి జీవితము మానవ జీవితము.
Man's life may be compared to the life of ఈ a germ. దుష్టభావమైనటువంటి మసిబుగ్గులకు మనం అమ్ముకోకూడదు. You should not sell away this gem for charcoal. ఏమి లేని బుర్రలోన ఏమైనా చేర్చవచ్చు. If your head is empty, you can fill it with some. ఏమేమో నిండి ఉన్న తలబుర్రది ఖాళీ ఎగునా. If your head is filled with all sorts of things, తలబుర్రది ఖాళీ కాక ఈయన సుకృతము నింపనగున. without emptying your head, can you fill it with virtuous things? కనుక ఈ దుష్టగుణములు మీరు దూరం చేసుకుని ఖాళీ చేసుకున్నప్పుడే సద్గుణములు సద్భావములు సత్చించడం అనేటువంటి దాన్ని అందులో నింపవచ్చు. Only when you empty your head of all these bad qualities, bad ఇది thoughts, ఏ విధంగా మనం దూరం చేయడానికి వీలవుతుంది. how can you remove all these bad thoughts from your head? కనుక ఈ చెడ్డను మొట్టమొదట మనము ఇది ఏ విధంగా చెడ్డ, ఇది ఏ విధంగా మంచి అని చక్కగా పరిశీలన చేయాలి. In the very first instance, you will have to discriminate how is it good. పరిశీలన చేయకుండా బ్లైండ్ గా మనం విశ్వసించకూడదు. Without examining, you should not blindly believe it. నిజంగా అది చెడ్డ అని తెలిస్తే వీడు దానిని ప్రవేశపెట్టడు. If only you know that it is bad, you will never entertain ఎలాంటి it. స్నేహితుడు చేరి దానిని ప్రవేశపెట్టడానికి ప్రయత్నించినప్పటికీ వీడు అందులో ప్రవేశించడు. However much those ideas may try to get in, you will never allow them. ఎట్లా? How? ఒక విషసర్పం ఉంటుండాలి. There is a poisonous snake. త్రాచుపాము. It is a poisonous one. ఆ త్రాచుపాములో విషం ఉన్నదని మనకు బాగా తెలిసినప్పుడు When we know that it has full of poison, దానిపైన పడడానికి మనం ప్రయత్నిస్తామా? do we make efforts to లేక fall on that? ఎంతమంది వచ్చి మనం దానిపైన నెట్టినప్పటికీ దానిని మనం తప్పించుకోవడానికి పూనుకుంటామే గాని దానిపైన పడడానికి మనం ప్రయత్నించము. Even if 10 others were to come and try to push us on the snake, we try to escape from them and will not fall on it. ఎందువల్ల? How? Why? అందులో విషమున్నదని తెలుసు. We know that it is poisonous. దానిని తెలుసుకున్న తర్వాతనే దానిని తప్పించుకోవడానికి వీడే ప్రయత్నిస్తూ ఉంటాడు. Once you know that it is poisonous, you make every attempt to escape from it. కనుక ఈనాడు మనం ప్రవర్తించేటువంటి యొక్క ప్రవర్తనలన్నీ కూడా ఏది మంచి, ఏది చెడ్డ, ఏది రైట్, ఏది రాంగ్ అనేటువంటి విచారణ చేసి అందులో మనం ప్రవేశించాలి. Today, whatever behavior we undertake, we should examine whether కానీ it is ఈనాటి good or విద్యార్థి bad. యొక్క బుద్ధి But today's సమష్టి విచారం చేయకుండా వ్యక్తి విచారాన్ని మాత్రం చేస్తుండాలి. Today's student doesn't see from the collective point of view. Only from the individual point of view he thinks. వ్యక్తిగతమైనటువంటి భావాన్ని మనం అక్కడ చూడకూడదు. We should not see from our own individual point of సమష్టి view. అయినటువంటి యొక్క భావాన్ని మనం అక్కడ We ప్రవేశపెట్టాలి. should see from the point of view of the society and ఎందుకంటే నీవు collectively. ఒకటిగా ఉండినప్పుడు నీకు స్వేచ్ఛ రీతిగా నీవు ఉండొచ్చు. When you are all alone, you may be కానీ free. నీవు సమాజంలో ఉండినప్పుడు సమాజం యొక్క నీతిని నియాతిని కూడా మనం కొంతవరకు ఆదర్శంగా But తీసుకోవాలి. as a member of the society, you have to care for the morality and the requirements of the నాకు society ఈ also. సొసైటీతో అవసరం లేదు, You cannot say that I don't care for the ఈ society. సమాజం నేను ఏమాత్రము కేర్ చేయను, I don't care for the society. నా స్వతంత్రాన్ని నేను అనుభవిస్తాను అనుకుంటే If you say that I will enjoy my freedom, సమాజం నిన్ను శిక్షిస్తుంది. society will punish you. ఆ శిక్షకు నీవు బద్దుడు కావాల్సి వస్తుంది. You will have to accept the punishment. కనుక సమాజం నిన్ను శిక్షించకపోయినప్పటికీ నీ యొక్క కాన్షియన్సే నీకు శిక్షిస్తుంది. Even if the society doesn't punish you, your own conscience will punish you. కనుక మనము ఈ యొక్క విచారణ చక్కగా మనం చెయ్యాలి. Therefore, you have to inquire into this. ఈనాటి విద్యార్థి లోకమంతా కూడాను Today's student world విషయార్థి లోకంగా మారుతున్నది కానీ విద్యార్థి లోకంగా మారటం లేదు. is becoming the world aspiring to have all sorts of things, not. విషయాలను మనం ఏమాత్రము చేర్చకూడదు. We should not entertain all ఎందుకంటే sorts నీవు of thoughts. విద్యా అర్థైతి విద్య, విద్యార్థి నీవు విషయార్థి కాదు. You are a seeker of education, not seeker of sensual pleasures. కనుక మనము ఇలాంటి చక్కని భావాలను మనం అభివృద్ధి పరచుకొని మంచి పేరును తెచ్చుకోవాలి. You should develop such good feelings and earn a good name. కాకి వగుచు కలకాలము బ్రతుకక హంస వైక్షణిమే ఆడుమురా. మంచి పేరును తెచ్చుకొని ఒక 10 సంవత్సరం ఉండినా చాలు, కాకి మాదిరి 100 సంవత్సరం బ్రతికేదానికంటే. Why live the life of a crow for 100 years? Better live the life of a swan for even నీవు 10 years. మానవుడవు, You are a human being. నీవు పవిత్రమైనటువంటి యొక్క దైవాంశము. You are sacred, divine aspect. కనుకనే భగవద్గీత యందు మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన. That is అయ్యా why, నీవు ప్రకృతి అంశము కాదు, Bhagavad Gita has నీవు declared, ఇంద్రియ అంశము కాదు, you are not the aspect of nature, నీవు ఏ అంశమో కాదు, not the aspect of anything నా else. అంశమే. You are మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన. భగవంతుని యొక్క అంశమని నీవు పేరు పెట్టుకొని You are the aspect of God, that you should know.
పశువుల వలె మనం ప్రవర్తిస్తే భగవత్ అంశముని ఏ రీతిగా చెప్పగలం? If you behave like an animal, how can you be called a divine aspect at all? విద్యార్థులారా, Dear students, మీరు ఆదర్శప్రాయులుగా రూపొందాలి. become ideal ones. అత్యంత దైవత్వాన్ని సమీపించాలి. Go closer to divinity. అది ఏ జీవితం యొక్క గమ్యము. That is the goal of life. అదే మార్గం యొక్క కీలకము. That is the secret of your path. కనుక మానవత్వంలో Therefore, in అనేక human మంది మహనీయులు ఈ విధమైన యొక్క మార్గమును అనుసరించి ఆచరించి ఆనందించి అందరికీ అందించి వెళ్ళినటువంటి సూత్రములు ఇవన్నీ. great souls have followed these things, experienced them, enjoyed them, and offered them as ideals for others. ఒక చిన్న ఉదాహరణము. Here is a small example. మానవత్వంలో In humanity, ఈ దివ్యత్వం ఏ రీతిగా ఉంటున్నది? how is divinity embedded? ఈనాడు వేదాంత పరిభాష యందు ఏ విషయమును మనం విచారించినప్పటికీ తరచుగా ఆత్మ 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 అనే పదం వస్తుంటాది. In philosophic parlance, you get this word Atma quite frequently. ఈ ఆత్మ అనేటువంటిది మానవుని యందు ఏ రీతిగా ఉంటున్నది? How is this Atma found in man? అయితే ఈ మానవుని యందు సేమ్ ఆత్మనే అదే ఆత్మ The అహం 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 అనేటువంటి స్వరూపాన్ని ధరించి ఉంది. It is in the form of Aham, I. అది ఏ ప్రజ్ఞ, That is Prajna. అది ఏ ఉనికి. That is ఆ ఉనికి అనేటువంటిది ఎప్పుడు కూడా నువ్వు మారడానికి వీలు లేదు. the root cause, Uniki. జాగ్రత్త స్వప్న సుషుప్తులు ఎందుకును నేనున్నాను అనేటువంటి ఉనికి అక్కడ ఉంటున్నది. In waking, dream and deep sleep states, it declares, I am there. దీనినే అస్థి భాతి ప్రియము అన్నారు. The same thing is described as Asti. సంస్కృత పదములందు సత్ చిత్తు ఆనందము అన్నారు. The Sanskrit equivalents are Sat, Chit, Ananda. అస్థి ఇది టమ్లర్ ఇక్కడ ఉంది. Asti means this tumbler is here, it is existence. ఇది అస్థి. This is Asti. ఉన్నది It is. అనగా ఉన్నది అనేటువంటి బీయింగ్ That is, it is being. కనుక అక్కడ ఉన్నది. Therefore it is there. ఇది ఏ రీతిగా ఉన్నది? How is it? ఉన్నదని ఏ రీతిగా నువ్వు చెప్పగలుగుతున్నావు? How can you say that it exists? ప్రకాశం మనకు కనిపిస్తుండాలి. It shines. ఆ టమ్లర్ అక్కడ ఉండినట్టుగా ఈ ప్రకాశం అంతా దాన్ని నిరూపిస్తుండాలి. This outside light proves that there is a tumbler here. ఇది ఏ టమ్లర్ చీకట్లో ఉంటే మనకు కనిపించదు. If the same tumbler is in darkness, చీకట్లో ఈ టమ్లర్ ఉన్నది అని ఎవరు చెప్పరు. in darkness one cannot say that tumbler వెలుతురు exists. ఎందు మాత్రమే ఇక్కడ ఉన్నది అని చెప్పగలుగుతున్నాము. Only where there is light you can say అయితే that ఈ tumbler exists. ఉన్నది అని చెప్పగలగడానికి ఏది ఆధారం? What is the basis for declaring that it is there? వెలుగే ఆధారము. For that light is the వెలుగు ఉండటం basis. చేతనే ఉన్నది అనేటువంటి యొక్క రూపాన్ని మనం నిరూపిస్తున్నాము. As there is light, we know that there is a form here and we say that it is existing. కనుక వెలుగు యొక్క ఆధారం చేత On the basis of light, వస్తువు యొక్క స్థిరత్వాన్ని the being of మనం an object నిర్ణయిస్తున్నాము. is proved, ఇది established. నిర్ణయించిన తర్వాత నో సందేహం, ఇంకే విధమైన డౌట్స్ మనకు లేదు. అక్కడ నిస్సందేహంగా ఉంటాం. Once this is established and proved, there is no room for doubt. కాబట్టి ఉన్నదానిని What is existing? ఉన్నదని చెప్పేటువంటి ప్రకాశము The light shows, నిరూపించినప్పుడే మనకు తృప్తి కలుగుతుండాలి. only when light shows and proves that we get satisfaction. ఉన్నది సత్తు, What is there is చూపించేది చిత్తు. what is showing ఈ is రెండింటి వల్ల కలిగేటువంటి తృప్తి ఆనందము. what you get out of these two is Ananda. ఇది నిత్య జీవితంలో సత్యమైనటువంటి స్థానాన్ని మనం బోధిస్తూ వస్తుంది. This we experience and is proved in our day-to-day life. ప్రకాశమే లేకపోతే If there is no light, ఉన్నది అనేటువంటి పదమే అక్కడ రాదు. its being cannot be shown at all. It cannot come into existence. ఉన్నది అనేటువంటిదే మనకు తెలియకపోతే If we do not know that it మనకు is తృప్తే existing, కలుగదు. then there is no satisfaction and కనుక joy. తృప్తియే ఆనందము. This kind of satisfaction, ప్రకాశింపజేసేదే చిత్తు. this light is awareness. దేనిని ప్రకాశింపజేస్తా ఉంది? ఉన్నదానిని ప్రకాశింపజేస్తా ఉంది. What is light showing? లేని దానిని కాదు. Whatever is existing అదే is being సత్తు. shown. That is Sat. దీనిని సత్తే అస్తు. This Sat is Astu. ప్రకాశమునే భాతి. This light is Bhati. రెండింటి యొక్క ఏకత్వమే ప్రీతి. These two together అస్థి show భాతి ప్రియము.
This asti bhati priyam ఈ or చేతిలో acceptance. చక్కెర పట్టుకున్నాము, There is sugar in my ఈ palm. చేతిలో నీరు పట్టుకున్నాము. In one hand there is water. కానీ నీరు నీరుగా ఉంటుండాలి, చక్కెర చక్కెరగా ఉంటుండాలి. In one hand there is water as water. And మీరు another ఏమని sugar. చెప్పగలరు? ఇది చక్కెర, అది నీరు, ఇది చక్కెర, అది నీరు, ఇది చక్కెర, అది నీరు అని చెప్పగలరు. You can only say this hand contains water, the other sugar. అయితే రెండింటినీ చేర్చినప్పుడు When you mix them together, నీరు పోయింది, water disappears, చక్కెర పోయింది, sugar also disappears. సిరప్ తయారైంది. Syrup is made out of it. కాబట్టి సత్ అనేటువంటి చక్కెర, Sat is sugar. చిత్ అనే నీరుతో చేరినప్పుడు Chit is water. ఆనందం అనే సిరప్ గా తయారవుతుంది. When they mix together, then you get bliss out of them. కనుక ఈ మూడు కూడా మానవుని యందే ఉంటున్నవి. All these three are found in man. కనుక మానవత్వం అనగా సత్ చిత్ ఆనందంతో కూడినటువంటిది. When you say humanity, it is made up of the Sat, Chit and Ananda. అయితే ఈనాడు ఈ పాండిత్యం అనేటువంటిది సరైనటువంటి పిల్లలకు స్థాయికి దిగి వచ్చి వారికి బోధించేటువంటి అవకాశం రాలేదు. But unfortunately, there are no people who can explain to the students ఈ in an పాండిత్యులు, understandable way. మేధావులు, విద్యావంతులు కేవలము The scholars, intellectuals, educated people are only పైసా దగ్గరికి ప్రయాణం చేస్తున్నాయి కానీ భగవంతుని పాదాల దగ్గరికి ప్రయాణం చేయటం లేదవి. they are only teaching people to go right up to money, but not to the lotus feet of the Lord. కనుక ఇవన్నీ బాహ్యమైనటువంటి యొక్క అభివృద్ధి కోసం పాటుపడుతున్నాయి. All these explanations are only external ఈ explanations. విద్యలన్నీ కూడా కేవలము ప్రాకృతమైన జీవితాని కోసమే పాటుపడుతున్నాయి. All this education is only giving you ప్రాకృత external జీవితం life. కూడా కావాలి. It is necessary to have external అయితే prosperity. ప్రాకృతముతో పాటు పరార్థం కూడా ఉంటుండాలి. Along with this external world, there is need for మన యందు విద్యుత్ శక్తి ఉంటుండాలి, there is light, current. కరెంటు ఉంటుండాలి, There is current there. కావలసినంత కరెంట్ ఉంటుండాలి. There is plenty of కానీ electricity. చెడిపోయిన బల్బు పెట్టుకున్నాము, But you have put a fuse bulb. కానీ దీంట్లో లైట్ ఎట్లా వస్తుంది? మనం How can you get light out of that bulb? రాదు రాదు. No, you will not get బల్బును light. మార్చాలి. You should change the bulb. అదే విధంగానే Similarly, మన యందు దివ్యత్వమైన ఆత్మతత్వం ఉంది. there is the principle of Atma. మన బుద్ధి అనేటువంటిది పెడమార్గం పట్టి వికృత స్వరూపాన్ని పురస్కరించుకొని ఈ యొక్క వెలుగును పోగొట్టుకుంటుండాలి. When our intelligence travels in a perverse way, the light is not మన obtained. బుద్ధే బల్బు, Our intelligence is light. దివ్యమైనటువంటి శక్తి ఇక్కడ కరెంటు. This divine power, that is current. ఈ రెండింటి లోపల సన్నిహిత సంబంధం ఉంటుండాలి. There is a close relationship between these కానీ two. ప్రాకృతమైనటువంటి విషయాల్లో ప్రవేశించడం చేత ఈ యొక్క ప్రకాశాన్ని మనం పొందలేకపోతున్నాం. But when you turn your intelligence towards the worldly things, you don't get light out of it. మ్యాగ్నెట్ పవర్ఫుల్ గానే ఉంటుండాలి, Magnet is very powerful, కానీ ఇనుము తుప్పు పట్టింది. but this iron is rusted. కాబట్టి రస్ట్ పట్టినటువంటి యొక్క ఇనుమును ఈ మ్యాగ్నెట్ ఎట్ట పుల్ చేయగలదు? How can the magnet attract iron which is rusted? కానీ తనలో ఉన్నటువంటి రస్టును తాను గుర్తించుకోలేక ఇనుము But this iron does not know that it is having rust. మ్యాగ్నెట్ లో పవర్ లేదని అంటుండాలి. It declares that this magnet is powerless. కాదు కాదు. But this is wrong. ఓ పిచ్చి అయినా Oh, mad నీలో iron. రస్ట్ డస్ట్ అంతా అధికంగా ఉంటుండాలి. దాన్ని శుభ్రం చేసుకో, తక్షణం నువ్వు నా దగ్గరికి వస్తావు. You are covered with a lot of dust and rust. Clean it up. You will come to me immediately. నిజంగా ఏ శక్తి లేనటువంటి ఐరన్ పీస్ కు Iron piece which doesn't have any కదిలి power. పరిగెత్తించేటువంటి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? How did ఈ this power? మ్యాగ్నెట్ పవరే కానీ ఐరన్ పవర్ కాదు. It is this magnet which attracts the iron. Iron doesn't have కనుక the ఆ power to run. దివ్యమైనటువంటి ప్రేమతత్వమే అన్నింటినీ ఆకర్షిస్తుండాలి. It is this power of love which attracts all people. ఇప్పుడు ఇన్ని దేశాల వారంతా వస్తున్నారు. So many people from ఎవరిని various మనం countries ఇన్వైట్ come. చేశాము? Who has invited them? ఎందుకోసం వస్తున్నారు వాళ్ళు? Why are they coming here? ఆ ప్రేమతత్వమే దీనికి ప్రధానమైనటువంటి శక్తి. It is the power of love which is attracting them. ఒకానొక సమయంలో త్యాగరాజు Once upon a time, Tyagaraja, అనేక రకమైనటువంటి కష్టములు కలిగినాయి. he was faced with a number of తన ఆరాధన difficulties. దైవమైనటువంటి రామలక్ష్మణుడు సీతను కూడా కావేరిలో మునిగించేశాడు అన్న. His elder brother drowned the idols of Rama, Lakshmana and Sita, which was so dear రామ to దర్శనం లేక Tyagaraja. ఒక్క క్షణమైన ఉండేటువంటి వాడు కాదు త్యాగరాజు. Tyagaraja was not able to live without Rama. కానీ అది కూడా త్యాగరాజు యొక్క లోపమే.
But that was also a weakness with Tyagaraja. సర్వత్రా ఉండినటువంటి భగవంతుడు అనేటువంటి వాడు ఈ విగ్రహం పైన తన మనసును ఎందుకు ఇమిడ్చుకోవాలి? Why should he think that ఇది Rama, ప్రాకృతమైనటువంటి యొక్క అపేక్ష. Tyagaraja's love was also worldly? ఈ ప్రాకృతమైనటువంటి యొక్క అపేక్షలో ఉండటం చేతనే దుఃఖానికి గురి అయిపోతూ వచ్చాడు. He was put to sorrow because his approach was worldly towards even God. ఎప్పుడు ఈ ప్రాకృతమైన దీనిలో ఆరాధనలు సరుపుతూ వస్తారో Whoever worships God in a worldly way, అప్పుడు అన్ని సందేహాలు పుడుతూ వస్తాయి. he gets all sorts of doubts. ఎందుకంటే ఈ ప్రాకృతి యొక్క స్వభావం ఇది. సందేహాల పుట్ట. Doubts are natural to this world. ఈ సందేహాలు చీమల పుట్టల వలె పుడుతుంటాయి. This is like an ant hill. ఈ చీమల పుట్టల వలె సందేహాలు పుట్టడానికి కారణం ఏమిటి? What is the reason for these doubts to కోరికలు multiply? కూడా చీమల పుట్టల వలె పుడుతుంటాయి. The desires also multiply in కోరికలు passion. పుట్టడం చేతనే సందేహాలు కూడా వెంటనే దాని షాడోస్ గా వస్తుంటాయి. కనుక ఈ ప్రాకృతమైనటువంటి వాంఛలను అరికట్టుకొనలేక Without being able to control worldly desire, త్యాగరాజు Tyagaraja, రాముల పైన కోపం వచ్చింది. he became angry with Rama. నేను నిరంతరం కూడాను రామచింతన చేస్తున్నాను. I am always thinking of Rama. నా జీవితంలో జాగ్రత్త స్వప్న సుషుప్తులు ఎందుకు రామచింతన నేను మరవలేదు. Waking dream and deep sleep also I go on chanting Rama's కానీ name. నా భక్తి నాకు తెలుసు. I know my devotion. అయితే But then, ఇప్పుడు నాలో భక్తి లేదా? don't I have devotion? లేక రాములలో శక్తి లేదా? Or Rama doesn't have ప్రారంభమైంది. power? Rama doesn't have power. నిజంగా రాములలో ఈ శక్తి ఉంటుంటే If only ఈ Rama, భక్తులకి ఇన్ని బాధలు ఎందుకు పెట్టాలి? if only Rama had power, why ఇది సామాన్యమైనటువంటి ప్రాకృతమైనటువంటి మానవులు అనుభవించేటువంటిదే ఇదంతా. This is how the worldly people think. ఇదే ఒక పెద్ద ఫూలిష్నెస్. This is a great foolishness. కారణం ఏమిటి? ఈ ప్రాకృతానికి పదార్థానికి మనం సంబంధం కట్టకూడదు. We should not establish ప్రాకృతమే ఉంటుండాలి, పదార్థం పదార్థంగానే ఉంటుండాలి. the Parartha, the supreme is always supreme. The world is world. We cannot. ఒకడు రేస్ కోర్స్ లోపల ధనమంతా కూడా పోగొట్టుకున్నాడు. One person lost all his wealth in race course. కానీ తిరిగి రేస్ కోర్స్ కి పోయి దాన్ని సంపాదించుకోవాలి. He has to go to the race course to earn back his wealth. లేక ఇంకే విధమైనటువంటి ఒక గ్యాంబ్లింగ్ లో చేరి దాన్ని సంపాదించుకోవాలి. He may have to earn this wealth by any other means. కానీ ఇది అలాంటిది కాదు. But this is not that way. ఏ దీనిలో పోయిందో దాని అందే దీన్ని సాధించాలి. You have to acquire things in the way that you have lost. ఇంటిలో సూదిని పోగొట్టుకొని If you have lost the needle, అమాయకురాలైన ముసలమ్మ one old బజార్లో లైట్ ఉందని దాంట్లో పోయి వెతుకుతుందట. One old lady began searching for the needle in the street because there was light there. ఎందుకవ్వా ఇక్కడ వెతుకుతున్నావు, ఏమిటి పోయింది అన్నారు ఎవరో ఒక విద్యార్థి. One student asked her, well, Granny, why are you ఆయన searching? సూది పోగొట్టుకున్నాను అనింది. She said, I lost the ఎక్కడ needle. పోగొట్టుకున్నాడు చెప్పండి, నేను హెల్ప్ చేస్తానన్నాడు స్టూడెంట్. Where did you lose the needle? I'll help you. నా ఇంటిలో పోయింది నాయన అన్నాడు. She said, I lost it in my house. ఓ పిచ్చి అవ్వా, ఇంటిలో సూది పోగొట్టుకొని ఇక్కడ వచ్చి వెతికితే ఎట్లా చిక్కుతుంది అన్నది. Oh, mad grandmother, if you have lost the needle in the house, how can you search it నాయన in the ఇంటిలో street? వెలుతురు లేదు, ఈ వీధిలో వెలుతురుంది కాబట్టి ఇక్కడ వెతుకుతున్నానన్నది. There is no light in the house, oh child. Therefore, వెలుతురు ఉండినా లేకపోయినప్పటికీ ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే దాన్ని వెతకాలి. you have to search for a thing where you have lost, whether there is కనుక light మన or no హృదయం light. లోపల పోగొట్టుకున్నాము ఈ ఆనందం అనేటువంటి జ్యోతిని. The light of bliss is ఇది lost in our చీకటిగా heart. ఉండిన అక్కడే వెతకాలి కానీ బయట వెతకడానికి Even if ప్రయోజనం your లేదు. heart is full of darkness, search for that there కనుక alone. ప్రాకృతమైనటువంటి దీంట్లోపల ఆ యొక్క ఆనందాన్ని కోల్పోయినాడు త్యాగరాజు. Tyagaraja lost this kind of bliss in his search for in the కనుక outside world. రాముల పైన సందేహం కలిగింది. He got doubt about Rama's capacity. రాములలోనే శక్తి లేదని నిర్ణయించుకున్నాడు. He decided Rama doesn't have power. నేను పరమ భక్తుడను, I am a great devotee. రాములలోని శక్తి లేదు. Rama doesn't have the ఇది power. కలియుగం యొక్క ప్రభావాలు. This is the state of Kali age. అన్నింటినీ తానే గొప్ప కావాలి కానీ గొప్ప అయినటువంటి వాడైనా సరే అతనికి ఇష్టం లేకపోతే అతను చిన్నవాడే. Everyone thinks he alone is great. If he doesn't like a person, even if the other person is great, he is not prepared to concede that. అంతసేపు విచారించాడు పాపం త్యాగరాజు. Tyagaraja thought for a while. భక్తి ఉంది He has devotion. కనుక విచారించాడు. Therefore he thought. విచారించి ఇంత తొందరపాటు నాకు మంచిది కాదు. After reflection he said, I should not be hasty. నిజంగాకిన ఆ రాముల్లో శక్తి లేకపోతే If only Rama doesn't have the power and capacity, పుస్తకం తీసుకున్నాడు. he opened the book. యోచించాడు. He thought for a while. కపివారది దాటునా
Could the monkey have jumped the ocean? కలికి రోటగట్టునా Could Yashoda have tied Krishna to that stone? లక్ష్మీదేవి వలచునా Could Lakshmi Devi have loved him? లక్ష్మణుండు కొలచునా Could Lakshmana have worshipped him? సుఖబుద్ధి గల భరతుడు చూచి చూచి మొక్కునా అపరామ భక్తి ఎంతో గొప్పరా. Could Bharata, endowed with that subtle sense, have offered obeisance again and again? What great devotion is మారుతి కపి సాగరాన్ని దాటడానికి కపికి ఏమి శక్తి ఉంది? After all, Hanuman was only a monkey. How could he have crossed అతను the కోటి. ocean? After all, it was a monkey. కనుక ఇతను సముద్రాన్ని దాటినాడు, లంకలో ప్రవేశించాడంటే ఇది రామశక్తే కాని కపిశక్తి కాదు. ఇది If he was able to cross the ocean and enter Lanka, it was the power of Rama and not the power of the లక్ష్మీదేవి Hanuman. ఎవరు? Who is Lakshmi Devi? ప్రపంచమంతా లక్ష్మీదేవి కోసమని ప్రాకులాడుతున్నారు. The entire world is yearning for Lakshmi ఆ Devi. లక్ష్మీదేవి ప్రపంచములకే ఒక నాయకత్వాన్ని వహించింది. The Lakshmi Devi is the leader for the entire world. ఆమె వసుధ She is Vasudha. అనగా ప్రపంచములకే ఆమె ఒక లక్షణకరమైనటువంటి దేవి. She is the goddess of Lakshmi, who is the leader of the entire world. అలాంటి లక్ష్మి Such a Lakshmi, నిన్ను వరించాలంటే if she should, నీలో శక్తి లేకపోతే ఆమె ఏమైనా వచ్చేటువంటిదా? could she have loved you if only నిన్ను she should? ఇష్టపడేటువంటిదా? Could she have accepted కాదు you? కాదు కాదు కాదు. No, never. ప్రపంచమే స్వరూపంగా ధరించినటువంటి ఆ లక్ష్మి Lakshmi, who is the very నిన్ను embodiment of the world. ఆశించిందంటే If she has నీలో desired ఎంత for you, శక్తి ఉండాలి రామా. Rama, you should have a lot of power in you. ఇంకా లక్ష్మణుండు కొలచునా. Could Lakshmana have worshipped you? లక్ష్మణుడు ఎలాంటి వాడు? What type of person? మహాత్యాగి. Lakshmana is a person who has తనకు sacrificed. భార్య, పిల్లలు, రాజ్యము, సర్వస్వము ఉంటుండాలి. He had wife and తాను అరణ్యంలో సంచరించవలసినటువంటి యొక్క ఏమాత్రం కూడా నియమం లేదు. there was no need for Lakshmana to come to forest at all. కానీ రాముని పైన ఉన్నటువంటి ప్రేమ ఇది యొక్క భక్తి చేతనే రామును వెంటాడుతూ వచ్చాడు. But with an account of Lakshmana's love for Rama, Lakshmana followed Rama. అంతేకాదు, ఈ లక్ష్మణుని యొక్క తల్లి ఎలాంటిది తెలిసినా? Do you know what type of lady Lakshmana's mother was? లక్ష్మణ నీవు రామునితో వెళ్ళు నాయనా. You go with Rama. ఏ తల్లి అయినా అట్లా చెప్తుందా? Would any mother tell her one child like that? అదృష్టవంతురాలైనటువంటి కౌసల్య లోకోద్ధారపరిచేటువంటి యొక్క రాములను కన్నది. Most fortunate Kausalya has given birth to Rama, the glorious one. అట్టి లోకోద్ధారకుడైనటువంటి రామసేవ చేసే నిమిత్తమై నేను ఒక అదృష్టవంతురాలు నిన్ను కన్నాను. I am most fortunate to have given birth to you, who can serve అతని Rama. సేవనే నీకు ప్రధానమైనటువంటి సేవ. His service is most important service for you. రాములు లేనటువంటి అయోధ్య అరణ్యమే. Ayodhya without Rama is a forest. రాములు ఉన్నటువంటి అరణ్యమే అయోధ్య. Forest with Rama is రాములే Ayodhya నీ itself. తండ్రి, Rama is your father. సీతనే నీ తల్లి. Sita is your mother. కాబట్టి ఇరువురు కూడా తల్లిదండ్రులుగా భావించి వారిని పూజించమని చెప్పి పంపించింది. Consider them as your parents and అట్టి serve తల్లి them. కుమారుడైనటువంటి లక్ష్మణుడు Such is Lakshmana, who was endowed with a mother of that sort. అతనికి బుద్ధి లేదా రాములను కొల్చడానికి? Do you think Lakshmana did not have intelligence? రాముడు ఎంత శక్తి ఉంటేనో లక్ష్మణుడు తల వంచుతున్నాడు. Lakshmana would have followed Rama because Rama had so much of power. అంతేకాదు, Not merely that. భరతుడు ఎలాంటి వాడు? What type of Bharata was he? ఆ భరతుడు మహా పవిత్ర స్వరూపుడు. Bharata was the very embodiment of sacredness. Bharata, నిష్కామ భక్తి. he is the example for Nishkama devotion. పరోక్ష స్వరూపమైనటువంటి యొక్క తత్వము. He is an example. రాముడు లక్ష్మణుడు ప్రత్యక్ష స్వరూపము. Lakshmana is directly following Rama. కనుక సాకారాన్ని అనుసరిస్తున్నాడు లక్ష్మణుడు. Lakshmana was following the form of Rama. నిరాకార తత్వాన్ని అనుసరిస్తున్నాడు భరతుడు. Bharata was following the సగుణ formless నిర్గుణ aspect. స్వరూపులైనటువంటి వారే లక్ష్మణ భరతుడు. Lakshmana, Bharata are two aspects. ఈ of the విధంగా same. వారి శక్తి సామర్థ్యం అంతా విచారణ చేసుకుంటూ అప్పుడు అయ్యో నేనెంత తెలివి తక్కువ వాడిని,
రాముని యందే శక్తి ఉన్నది, నాలోనే భక్తి లేదు అని నిర్ణయించుకున్నాడు. Tyagaraja thought about all these things leisurely and said, Rama has all the power. I only don't have devotion. అదే విధంగానే In the same way, ఏ అర్జెంటీనా నుంచినో, ఏ ఆస్ట్రేలియా నుంచినో, ఏ యొక్క జర్మనీ నుంచినో, ఏ జపాన్ నుంచినో వీరందరూ పరిగెత్తి వస్తున్నారంటే if people are running here from Argentina, Germany, Australia, Japan, ఇవన్నీ ఆకర్షించేటువంటి శక్తి ఎక్కడ ఉంటుండాలి? where is that power? ఆ శక్తియే లేకపోతే వీరందరూ ఎందుకు పరిగెత్తి వస్తారు? If there is no power, how would they run అక్కడ here? బెల్లమే లేకపోతే ఈ చీమలంతా ఎందుకు వచ్చి చేరిపోతాయి? If there is no jaggery here, how would the ants collect here? కనుక ఈ యొక్క బెల్లం యొక్క మాధుర్యాన్ని, బెల్లం యొక్క సత్యతత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి. Therefore, you should find out the sweetness of this jaggery and the విద్యార్థులారా, power of truth. ఈనాడు We are students. చీమల యందు ఐకమత్యం ఉంటుండాలి. There is unity among ants. ఒక్క చీమ ఎక్కడైనా ఒక చక్కెరను చూసిందంటే If an ant sights a నాకు ఈ grain of చక్కెర sugar, భద్రమైనటువంటి చక్కెర చిక్కింది కదా అని చెప్పని అక్కడే మెక్కడానికి ప్రయత్నించదు. just because the sugar is sweet, the ant doesn't go on swallowing that. పరిగెత్తిపోతుంది తిరిగి వెనక్కు. It runs back, ఆ చీమల పుట్టనంతా తీసుకుని వచ్చి అందరూ చేరి ఐకమత్యంగా భుజిస్తాయి. informs all the other ants, brings them together, all of them eat in a unified way. ఎక్కడైనా మనం మెతుకులు చల్లితే If you throw a few rice ఒక్క particles, కాకి చూచిందనుకోండి, if a crow sights that, కానీ అదే స్వార్థంగా ఆ యొక్క మెతుకులు భుజించడానికి ప్రయత్నించదు. the crow doesn't go quietly and partake that. కావు 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 అని అరుచుకుంటూ పోయి అనేక కాకులను తీసుకుని వచ్చి అన్ని చేరి అక్కడ భుజిస్తుంది. It shouts and crows, collects all the other crows and comes and partakes that ఈనాడు food. కాకులలో ఐకమత్యం ఉంది, There is unity among crows, చీమలలో ఐకమత్యం ఉంది, unity among ants, మనుషుల్లో ఐకమత్యం లేదు. but no unity among men. అది ఏ పెద్ద దోషం. This is the greatest ఒక defect. తల్లి గర్భంలో పుట్టినటువంటి పుత్రుల్లో ఎందుకు కూడా ఐకమత్యం లేదు. Even after being born, from the womb of ఐకమత్యం one ఎంత mother, విజయానికి కారణమవుతుంది. there is no unity at all even among them. పాండవులు ఐకమత్యంతో ఉండటం చేతనే దిగ్విజయాన్ని సాధిస్తూ వచ్చారు. Pandavas were victorious because they were united. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు ఐకమత్యంగా ఉండటం చేతనే అన్ని విధాల ఆదర్శప్రాయాలుగా రూపొందారు. Rama, Lakshmana, Bharata, Shatrugna were also united, therefore they were a great ideal. కానీ But వాలి సుగ్రీవులు ఐకమత్యంగా లేకపోవటం చేతనే అనేక దుఃఖాలకు గురి అయిపోయారు. there was no unity between Vali and Sugriva, therefore they had to ఈ face కౌరవుల్లో number కూడా of sorrows. ఐకమత్యం లేకపోవడం చేతనే వారు కూడా పూర్తి భిన్నమంగా నాశనమైపోయి వచ్చారు. There was no unity even among Kauravas, therefore they had to suffer so much. కనుక ఐకమత్యం ఎంతైనా బలము. Unity is strength. ఈ ఐకమత్యం మానవత్వంలో అభివృద్ధి కావాలి. Unity must be developed in humanity. ఈ ఐకమత్యం ఏ రీతిగా మనకు సంభవిస్తుంది? How can one get unity among అందరి men? యందు ఉండినటువంటి ఆత్మతత్వం ఒక్కటే. One should recognize Atma is common for all human beings. కనుక ఈనాడు మనము విచారించవలసింది ఏమిటి? What is it that we'll have to think మనం of today? జాతి మత కుల భేదములు ఏమాత్రము విచారించకూడదు. We should not observe any difference based upon caste, community and religion. మానవుడు మానవ జాతే. Human beings will belong to the religion of humanity. కనుక దీనికి ఇంకొక దానితో పోల్చడానికి వీలు లేదు. Where is the need for giving one more brand for that? ప్రపంచానికి ప్రధానమైనటువంటి భూతములు 5. There are 5 elements which are basic for అదే creation. శబ్దము, That is sound, గాలి, air, అగ్ని, fire, నీరు, water, పృథ్వీ. earth. చూసారా? అయితే ఈ పంచభూతముల్లో గాలి దేకులము, గగనాన్ దేకులము, నిప్పు దేకులము, నీటి దేకులము. To which caste did the air belong? Fire belong? Sound belong? నీటిది Earth నీటి belong? కులమే, The caste of water is fire. అగ్నిది అగ్ని కులమే, Similar is fire. శబ్దముది శబ్ద కులమే, The caste of sound is sound alone. భూమిది భూమి కులమే, Similar is earth. మానవుడి మానవ కులమే. In the same way, the caste of humanity ఈ is కులము humanity లోపల alone. మరి భిన్న భేదాలు ఎందుకు? Why do you bring about differences? ఈ ఏకత్వాన్ని మనం చక్కగా విశ్వసించినప్పుడు ఎట్టి భేదములు మనలో పుట్టవు. If you understand this unifying principle correctly, there cannot be room for ఈనాడికి differences. యూనిటీ లేకపోవడం చేతనే As there is no unity among us now, ప్యూరిటీ అంతర్ధానం అయిపోతుండాలి. purity disappears. ప్యూరిటీ లేకపోవడం చేతనే As there is no purity, డివినిటీ అనేటువంటిది అట్టడుగున పడిపోతుండాలి. divinity also gets submerged. కనుక ఈనాడు Therefore, యూనిటీ, ప్యూరిటీ, డివినిటీ
మూడు పోయినాయి, కమ్యూనిటీ మాత్రం వచ్చింది ఇప్పుడు. Today, all the three unity, purity, divinity are lost. There is only ఈ community. కమ్యూనిటీని పట్టుకొని కలహాలు అభివృద్ధి అవుతున్నాయి. All the other things are developed on the basis of community. విద్యార్థులారా, Dear students, మీరందరూ భావి భారతోద్ధారకులు కావాల్సినటువంటి వారు. you are going to be the citizens మీ of హృదయాలు Bharat. విశాలం చేసుకోండి. Broaden your ఈ education. సంకుచితమైన భావాలకు స్థానంలో ఇవ్వకండి. Give up narrow feelings. అందరి యందు దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని విశ్వసించండి. Recognize and believe that divinity is common in all human అట్టి beings. ఆత్మతత్వం సర్వుల యందు ఉంటున్నదని భావించండి. Believe also that the same Atma is అట్టి found in all భావనతోనే human మీరు beings. నిత్య జీవితాన్ని గడుపుతూ రండి. Live your life క్రమక్రమేణా నిస్సందేహంగా gradually without any ఈ doubt. సత్య స్వరూపాన్ని మీరు పొందుతారు. You are bound to reach. సత్యతత్వాన్ని అనుభవిస్తారు. You will enjoy truth. సత్యానందాన్ని మీరు You పొందగలుగుతారు. will get the bliss of truth. ఆదర్శమైన సత్యాన్ని కూడా మీరు You అనుభవిస్తారు. will also enjoy the ideal of truth. విద్యార్థులారా, Dear students, ప్రాచీన కాలం నుండి భారతదేశంలో అనేక మంది ఆదర్శప్రాయులుగా రూపొందినటువంటి మహనీయుల యొక్క పేర్లు ఎన్నో ఉంటున్నవి. there are a number of ancient ones who have achieved ideals and set themselves as example for the entire world. మనం ఎగ్జాంపుల్ కావాలి. Who should become an example? ఎలాంటి ఆదర్శం కావాలి? What type of example should we ఉన్నత set? ఆదర్శములు కావాలి. Ideal example. అంతేకాని చెడ్డ ఆదర్శాన్ని మనం ఏమాత్రమూ చూపించకూడదు. We should not become a bad example at all for others. కానీ మన విద్యార్థులు తప్పక దీనిలో విజయం సాధిస్తారు. I am sure that our students will be victorious. అది in నాకు this తెలుసును. process. I know that. కానీ విద్యార్థులను ఆదర్శంగా తీసుకుని ఈ విషయాన్ని నేను 10 మందికి చెప్పే నిమిత్తమై నేను ఇంతవరకు చెప్తూ వచ్చాను. కానీ విద్యార్థులపైన నాకు ఎట్టి సందేహము లేదు. In order to teach others, I am taking only students as an example, but I don't have any doubt about the students. ప్రియ విద్యార్థులారా, Dear students, ఈ సమ్మర్ కోర్సు లోపల in this summer course, ఎన్నో మీరు తెలుసుకోవాల్సినటువంటి విషయాలు తెలుసుకున్నారు. you have learned so many things which you should learn. కానీ తెలుసుకున్నటువంటి దాంట్లో ఏ ఒకటి రెండైనా కూడా మీరు ఆచరణలో పెట్టి But practice at least one or two things you have ఆదర్శ learned. విద్యార్థులు కండి. Become ideal కన్న students. తల్లిదండ్రులకు, For parents who have given birth to you, జన్మమిచ్చినటువంటి దేశానికి for the motherland, సత్కీర్తిని తేండి. get good name and fame. అదే శ్రీరాముడు చెప్పాడు. That is what Sri Rama told. జననీ జన్మభూమిస్య స్వర్గాధిపి గరీయసి. విదేశ భ్రాంతులు అనేటువంటిది ఉండవచ్చును, మీరు పోయిరాండి. కానీ మన మాతృప్రేమను మాత్రం మర్చకూడదు. You should not have extra attraction to the outside world. If you want, you can go, but come back. Do not forget. విదేశాలు ఎంతో సుఖ సంతోషంతో భోగభాగ్యంతో నిండి ఉన్నాయి. Other countries may be full of prosperity and worldly wealth, కానీ భారతదేశం మాత్రం ఏమీ తక్కువ కాదు. but Bharat is no less. ఇందులో కూడా మీరు ఆశించినటువంటి భోగభాగ్యములు ఉన్నాయి. All these luxuries, comforts are available కానీ in Bharat. ఈ కలియుగ ప్రభావం చేత But on account of the impact of Kali age, ఈ ఆధునిక విద్యార్థుల యొక్క భావం ఎట్లా ఉంటున్నాయంటే, the students' thinking goes on. పాసిపోయిన పక్కింటి పప్పు చాలా రుచి అంటారు. Even if it is stale, the neighbor's house food is much tastier to me than my own house. ఇది ఎప్పుడు పరదాన్ని మనం ఆశిస్తూ పోతున్నాం. We go on aspiring to have someone else's food. ఇంటిలో ఎంత రుచికరంగానో తల్లి వండి పెడితే అవి రుచించవు. Then mother serves tasty food at home. That కాబట్టి is not భారతదేశం ఏమి తక్కువైనటువంటిది కాదు. our mother Bharat. మహాభాగ్యభూమి, This is an exclusive- అన్నపూర్ణాదేవి. This is Annapurna. భోగ భాగ్యములకు ఏమాత్రము తక్కువ లేదు. There is no want at all in కానీ luxury. అట్టి భావంతో అనుభవించేటువంటి వ్యక్తులు లేరు. But there are no people who can really అట్టి enjoy. వ్యక్తుల కోసమే భారతదేశం కూడా ఆశిస్తుండాలి, తలదాచుతుండాలి. Mother Bharat also is aspiring to have such children. బయట దేశానికి పోయి మనం ఎన్ని కష్టములకైనా గురి అయిపోతాం, కానీ ఆ కష్టములే మన దేశంలో పడడానికి అప్పుకోము. We are prepared to go to an outside country and subject ourselves to great తన difficulties. ఇంటిలో అమ్మ వడ్డించినటువంటి తట్టనైనా తాను కడగడు. He is not prepared to wash the plate in which mother has served. కానీ విదేశానికి పోతే డబ్బు లేకపోతే హోటల్లో ప్లేట్ అయినా కడిగి దాన్ని సంపాదించుకుంటాడు. లేక ఒక బూసులకైనా పాలిష్ అయినా వేసి సంపాదించుకుంటాడు. People go to other countries, are prepared to wash the cups and saucers ఆ in the పనే మన hotel దేశంలో ఎందుకు చేయకూడదు? and polish the shoes. But they are ఎందుకు not- ఈ దురభిమానం? why this kind of craze? మన for దేశానికి other సేవ చేస్తే తప్పు ఏమిటి? countries? What is it that you lose when you serve అన్ని your own దేశాలను country? ఆశించండి, Go to all, అన్ని మతములను ఆశించండి. you may respect all the countries. all కానీ the అందరికీ మనం రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే. You can give respect, కానీ నీ దానికి నీవు మొట్టమొదటి రెస్పెక్ట్ but ఇవ్వాలి. in the very first instance, respect your own country. అదే
రాముని యొక్క చరిత్ర యందు ప్రధానమైనటువంటి సూత్రాన్ని చెప్పాడు. This is the most important lesson learned in the story of Rama. రావణుని చంపిన తర్వాత After killing Ravana, ఇంకా వీరికి విజయం సాధించిన తర్వాత after becoming victorious, విభీషణుడు, లక్ష్మణుడు, జాంబవంతుడు, సుగ్రీవుడు అందరూ కలిసి Vibhishana, Lakshmana, Jambavan, Sugriva, వీరందరూ కూడా రాముని లంకకు రాజాధిపతిగా చేయాలని పూనుకున్నారు. they decided to make Rama king of Lanka. ఒక్కొక్కరు వచ్చి ఆనందంగా ఏమో చెవులో చెప్తున్నారు. Each one came to Rama and whispered something into his చిరునవ్వుతో ear. అన్నింటికి తల ఊపుతున్నాడు రాముడు. Rama was nodding his head for all that was said. స్వామి, అయోధ్యలో లేనటువంటి సిరి సంపదలు లంకలో ఉంటున్నాయి. Wealth and prosperity not available in ఈ Ayodhya. is available in భవనములంతా కూడా Lanka. సువర్ణమయంగా ఉంటుండాది. All these palaces are full of స్వర్గాన్ని gold. కూడా మరిపించేటువంటి దీనిగా ఉంటుండాది లంక. They are excelling even heaven itself. కుబేర సంతతికి ఇది మూల స్థానంగా ఉంటుండాది. This is the birthplace of Kubera itself. కనుక అయోధ్య కంటే లంకనే మనం చాలా గొప్పదిగా ఉంటుండాలి. ఇందులోనే మీరుండి రాజుగా దీన్ని పరిపాలించండి అన్నారు. Lanka is far superior to Ayodhya. You stay here, Rama, and rule the kingdom. చక్కగా నవ్వుతూ చెప్పాడు, అయ్యా నీ తల్లి కురీపి కావచ్చు, Rama with a smile told, నీ తల్లి అందహీనంగా ఉండవచ్చును, your mother may not be beautiful. కానీ ఎవరో అందంగా ఉంటున్నది, ఆరోగ్యంగా ఉంటున్నది, ఆమెను పోయి నా తల్లి అని నేను పిలిచడానికి అధికారం ఉందా? Just because some other woman is beautiful or healthy, can you call her your mother? నీ తల్లి కురీపియేనా, నీ తల్లి తల్లే. Even if your mother is ugly, she is your mother alone. ఎవరో అందంగా ఉంటున్నది వారి తల్లిని తల్లి అని పిలిచడానికి వీలుగే. Just because some other woman is beautiful, can you call her mother? లంక గొప్ప వైరాగ్యంగా ఉండొచ్చును, వేదంగా ఉండొచ్చును, అని సిరి సంపదలు ఉండవచ్చును. Lanka may be full of gold, full of prosperity, full of wealth. కానీ నాది బీద దేశమైనప్పటికీ Even if my country is poor country, నా జన్మభూమి కనుక దీనిని నేను ఎప్పటికీ మర్చను. my motherland can never be forgotten by me. అలాంటి సూత్రం విద్యార్థుల్లో రావాలి. This kind of faith and approach students should develop. ఈనాడు జాతీయతా భావం అనేదే లేదు. The students do not have that national feeling at all. ఇది ఎట్లా ఉందంటే, You may ask, how is ఒక it? చిన్న ఉదాహరణ. Here is a small example. ఒక చోట ఒక హోటల్ ఉంటుండాలి. There is a hotel. దానికి ప్రక్క లోపలే మెడిసిన్ షాప్ ఉంటుండాలి. There is also a medicine shop just ఒకదానికి outside of the సైడ్ బై hotel. సైడ్ ఉంటుండాలి. హోటల్, మెడిసిన్ షాప్. They are neighboring buildings. Hotel and medicine shop. ఈ హోటల్ వాడు సర్వ్ చేసి తలనొప్పి వచ్చింది సాయంకాలానికి. The hotel proprietor got headache after serving for a long time. ఆ మెడిసిన్ షాప్ పోయి, సార్ నాకు హెడేక్ గా ఉంది సార్, ఒక శాండోన్ పిల్ ఇవ్వండి అన్నాడు. He went to the medicine shop and said, I am having headache. Please give me Saridon pill. కొంతసేపు అయిన తర్వాత ఈ మెడిసిన్ షాప్ పోయాడు, వాడు హోటల్కి పోయాడు. The owner of the medicine. సార్ పేషెంట్ ఎవరు రాకపోవడం చేత నాకు హెడేక్ గా ఉంటుంది, అది నాకు ఒక కప్ కాఫీ ఇవ్వండి సార్ అన్నాడు. As there is no business for me at all, I am suffering from headache. Please give me a cup of హోటల్ coffee. వాడికి హెడేకే, Hotel fellow has మెడిసిన్ headache. షాప్ వాడికి హెడేకే, Shop fellow also has కానీ headache. మెడిసిన్ షాప్ వాడికి మెడిసిన్ పని చేయదు. For the medicine shop fellow, medicine హోటల్ doesn't work. వాడికి హోటల్ కాఫీ పని చేయదు. Coffee doesn't work for the hotel వాడి proprietor. హెడేక్ వీడి కాఫీ, వీడి హెడేక్ వాడి ఒక పిల్ పని చేస్తా ఉంది. For hotels proprietor's headache, pill, and for the medicine. అట్లే ఉంది ఈనాటి విద్యార్థుల యొక్క పరిస్థితి. This is the position with our students. దేశంలో కావలసినంత మన బాధకు నివారణ గావించేటువంటి యొక్క పరిసరాలు కూడాను ఎన్నో ఉంటున్నాయి. Our country has all the wherewithal and the అవి wealth వాళ్ళకి ఏమాత్రము గిట్టవు. for solving all the problems, but he is not happy. బయటనే రావాలి. He has to go out. ఈ వాంఛలు మనం పెట్టుకోకూడదు. We should not have such desires. మనకి ఎంతవరకు అంతవరకు మన జీవితాన్ని ఆదర్శంగా నిరూపించాలి. We should make our own life an ideal life. కనుక మీరు ఎక్కువ కోరికలను పెంచుకోకండి Do విద్యార్థులు. not develop excessive desires. లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్. Less luggage, more comfort. మనము జీవితంలో ఎంత కోరికలు తక్కువగా చేసుకుంటామో అంత ఆనందాన్ని మనం అనుభవించవచ్చు. If we reduce our desires proportionately, our ఈనాడు joy మనం increases. ఆనందానికి లోటు కలిగిందంటే ఏది కారణము? మన కోరికలే కారణం. If today there is no joy, what is the reason? The excessive desires. కోరికలు పెరిగిపోవటం చేతనే ఆనందం తరిగిపోతుంటుండాలి. Growth in desires will bring about మధ్య decline in చెట్టులో మన joy. యొక్క దేశం లోపల సీసా పిల్లలు ఆడుతుంటారు చూడండి. ఇది ఒకవైపు పైకి పోతే రెండో వైపు తగ్గిపోతుంది, ఇంకో వైపు పైకి పోతే ఇంకో రెండో తగ్గిపోతుంది. అదే రీతిగానే మనము ఆనందం అనేటువంటి దాన్ని పొందాలనుకుంటే అది తగ్గిపోవడానికి కారణం ఏమిటి? డిజైర్స్ ఎక్కిపోయినాయి. Our position may be compared to seesaw. What is the reason for decline in joy? Desires have grown. కనుక డిజైర్స్ తగ్గించండి, ఆనందం పెరిగిపోతుంది. Reduce desires, joy increases.
కనుక విద్యార్థులారా, Dear students, ఆనందాన్ని పెంచుకునే నిమిత్తమై for the sake of growing, మన కోరిక క్రమక్రమేణా కొంతవరకు తగ్గించుకొని gradually reduce desire, ఇంద్రియ నిగ్రహం చేసుకొని control senses, తద్వారా మన దేశమునకు, through to the nation, మన యొక్క సంస్కృతికి to our culture. తగినటువంటి యొక్క గౌరవ మర్యాదలు నిలుపుతారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను. Bring honor and good name. Thus, I wish you and I bless you. I bring the discourse to a close. గోవింద హరే గోపాల హరే హే గోపి గోప బాలా గోవింద హరే గోపాల హరే హే గోపి గోప బాలా గోవింద హరే గోపాల హరే హే మురళి గానలోలా